అందరికీ నమస్కారం. ఒంగోలులో మాజీ మంత్రి కాపు లీడరు అంబటి రాంబాబు పర్యటన మేలు చేకూర్చుందా? జోన్ 4 విస్తృత స్థాయి సమావేశం ముసుగులో కాపులందరినీ ఐక్యం చేసే పని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు శ్రీకారం చుట్టారా? కాపులు ప్రస్తుతం అంబటి రాంబాబు ఒంగోలు పర్యటనలో మరి కాపులంతా కూడా వైసీపీ వైపు చూస్తున్నారా? మరి ఇప్పటి వరకు జనసేన పార్టీకి అత్యధిక ప్రయారిటీ ఇచ్చినటువంటి ఒంగోలు కాపులు వైసీపీపై గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కాపులు 2019 ఎన్నికల్లో బాలినేని గెలుపుకు కృషి చేశారో ఆ విధంగా రేపు జరిగే ఎలక్షన్లో చుండూరు రవికి సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు జరిగే సమీకరణాలు ఏంటి? ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి ఒకవేళ మరి తారుమారైతే కాపును బరిలోకి దించుతారా? కమ్మ కాపు రిలేషన్షిప్ వైసీపీ కూడా పాటిస్తుందా? లేదంటే కమ్మారెడ్డి తీసుకొచ్చి 2029 ఎన్నికల్లో ఒకరు అసెంబ్లీకి ఒకరు పార్లమెంటుకి వెళ్తారా? డీలిమిటేషన్ కనుక వస్తే జరిగే పరిస్థితులేంది, డీలిమిటేషన్ రాకపోతే జరిగే పరిస్థితులేంది? ఒకసారి మనం ఈ ఒంగోలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఏంది? ప్రస్తుతం ఒంగోలు వైసీపీ సమన్వయకర్త అసెంబ్లీకి చుండూరు రవిబాబు గారు ఉన్నారు. పార్లమెంటుకి వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అడపాదడపా మాత్రమే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. గరిష్టంగా కూడా ఈ నెలలోనే మొన్న అంబేద్కర్ గారి జయంతి, నిన్న జోన్ 4 విస్తృత స్థాయి సమావేశంలో రావటం జరిగింది. దాదాపుగా ఆయన జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చి 3 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి లేదు. అడపాదడపా మాత్రమే ఒంగోలు నియోజకవర్గానికి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సైలెంట్ అవ్వమన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2029 ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి అంశం. అయితే పశ్చిమ ప్రాంతంలో వైసీపీకి అంటే బిఫోర్ డీలిమిటేషన్ కాకపోతే పశ్చిమ ప్రాంతంలో వైసీపీకి పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం కానీ, గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, అదేవిధంగా కనిగిరి కాన్స్టిట్యున్సీ కానీ, దర్శి కానీ, ఆ ప్రాంతాల్లో వైసీపీకి బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిపై కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024 ఎలక్షన్లో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు. ఏదేమైనా రాజకీయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నియోజకవర్గంలో ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లా వరకే మరి ఆ చంద్రగిరి కాన్స్టిట్యున్సీతో పాటు వాళ్ళ కుమారుడికి ఇంకొక కాన్స్టిట్యున్సీ చిత్తూరు జిల్లాలోనే చూసుకోమన్నారు అనేది బాటంగానే వినిపిస్తున్నటువంటి అంశం. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెక్కు పెట్టి మరి ఒంగోలు ఎంపీగా ఎవరిని తీసుకొస్తారు? పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డిని గనక రంగంలో గనక దిగితే చుండూరు రవికి పని ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఆయన గురు శిష్యులు కూడా ఒకరు అసెంబ్లీకి బరిలో ఉంటారు, ఒకరు పార్లమెంటుకు బరిలో ఉంటారు. మరి గెలుపు ఓటములు అనేది అది దేవుడు నిర్ణయించాలి, ఓటర్ నిర్ణయించాలి. 2029 ఎలక్షన్ కానీ తర్వాత జమిలీ ఎన్నికలు వచ్చినా మరి ఎవరు గెలుస్తారు అనే దానికి మనం దానికైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పలేము. కానీ అటువైపు ఫెయిర్ కనుక చూస్తే మరి ఇప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒంగోలు అసెంబ్లీకి దామచర్ల జనార్దన్ గారు బరిలో దిగుతారు. అదేవిధంగా పార్లమెంటుకు వచ్చేసరికి మరి మాగుంట శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతారా? లేదంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని బరిలో దిగుతారా? లేదంటే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా నేను ఒంగోలు నుంచే బరిలో దిగుతాను, ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ఆయన గంటాపదంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మరి ఒంగోలు రాజకీయాల్లో అటు కూటమిలో ఎవరు రంగంలోకి దిగుతారనేది కూడా సస్పెన్స్గా ఉన్నటువంటి అంశం. ముగ్గురున్నారు, 2 సీట్లు ఉన్నాయి, ఒకటి పార్లమెంటు ఒకటి అసెంబ్లీ. సో వైసీపీలో అయితే ఒకడున్నారు, 2 సీట్లు ఉన్నాయి. 2వ సీట్ అనేది ఎవరి పేరు కూడా ఇప్పటివరకు ఖరారు కాకపోవటం, క్యాస్ట్ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఒకవేళ కాపును తీసుకొచ్చే ప్రయత్నం కనుక జరిగితే మరి అంబటి రాంబాబును తీసుకొస్తారా? లేకపోతే సామాజిక సమీకరణాల్లో రెడ్డికి ప్రయారిటీ ఇద్దాం, ఎందుకంటే ఒంగోలు అసెంబ్లీ సీటు మరి అటు చౌదరి గారికి వెళ్ళింది 2029లో మరి అసెంబ్లీ సీట్ అటుపోయింది కాబట్టి చౌదరి దాంట్లోకి మరి కోటరీలోకి ఇప్పుడు మనం ఖచ్చితంగా కూడా సుబ్బారెడ్డికి గనక ఇస్తే రెడ్డి సామాజిక వర్గానికి ఎంపీ సీట్ ఇచ్చినట్టు అవుతుంది. వైసీపీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ ఏ చౌదరిని కానీ కాపును కానీ తీసుకెళ్ళిన పరిస్థితులు లేవు. అయితే మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లా, కొత్తగా ఏర్పడిన ప్రకాశం జిల్లాలో అద్దంకి కందుకూరు కలవటం వల్ల ఇక్కడ మనకి క్యాస్ట్ సామాజిక సమీకరణలో ఖచ్చితంగా ఒక సీటు కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలి. అది పార్లమెంట్ ఇస్తారా, అసెంబ్లీ ఇస్తారా అనేది మరి అక్కడ ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించేటువంటి అంశం. అదే కోణంలో ఒకవేళ సమీకరణాలు మారి
కాపు గనక ఒక సీట్ ఇవ్వాల్సి వస్తే మరి ఒంగోలులో కూడా ఇప్పుడు వైసీపీలో కూడా యాక్టివ్గా కాపులు లేకపోవటం, మరి పక్క జిల్లాల నుంచి అరువు తెచ్చుకుంటారా, లేకపోతే మరి ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు కాపులు, అడం బాలాజీ గారు ఉన్నారు, మదిశెట్టి వేణుగోపాల్ గారు ఉన్నారు, వారిలో నుంచి ఎవరినైనా కూడా మరి రాబోయే రోజుల్లో బరిలో దించుతారా, లేకపోతే అంబటి రాంబాబునే మళ్ళీ తీసుకొచ్చి బరిలో దించుతారా అనేది కూడా రాజకీయంగా అర్థం కాని ప్రశ్న. సో సమాధానం మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. పనిచేసే వ్యక్తిని పక్కన పెట్టచ్చు, పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జింగ్ చేయొచ్చు, పక్క పార్టీలో నుంచి వచ్చిన వారికి అధిక ప్రయారిటీ ఇవ్వచ్చు, ఇక్కడ పనిచేసే వ్యక్తిని పక్క పార్టీలోకి వెళ్ళేలాగా కూడా మరి సముదాయించవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న రాజకీయ కోణంలో చూస్తే ఒంగోలులో మరి ఒంగోలు వైసీపీలో కాపు కమ్మ ఆ పేరు కంటిన్యూ అవుతుందా, లేకపోతే చౌదరి రెడ్డి ఆ పేరు నెక్స్ట్ ఎలక్షన్స్కి మరి కంటిన్యూ అవుతుందా అనేది కూడా చూద్దాం మరి.